హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. సో ఈరోజు మా హాస్టల్లో నాకు నచ్చని కర్రీ పెట్టారు. సో అందుకని నేను కెటిల్లోనే ఎగ్ కర్రీ చేసుకున్నా. ఇది నార్మల్ ఎగ్ కర్రీ కాదండోయ్, ఇది మేమైతే కప్పగుడ్డు కూర అంటాం. సో ఇదేంటో, దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్, టమాటో, ఎండుమిర్చి, గార్లిక్ అండ్ ఆవాలు, జీలకర్ర, ఆయిల్, సాల్ట్, మెయిన్గా ఎగ్స్. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను 2 మెంబర్స్కి. సో ఫస్ట్ అయితే ఈ కెటిల్లో అయితే ఇది అగారో వాళ్ళ కెటిల్. ఈ అగారో వాళ్ళ కెటిల్లో ఫస్ట్ అయితే వాటర్ వేయాలి. వాటర్ వేస్తేనే కెటిల్ అనేది వర్క్ అవుతుంది. డైరెక్ట్గా ఆయిల్ వేస్ట్ చేస్తే వర్క్ అవ్వదు, ఆగిపోతుంది. సో మేము అందుకే ఎప్పుడు పోపు పెట్టినా సరే ఫస్ట్ వాటర్ వేసేసి ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాతే ఆయిల్ వేస్తాము. అప్పుడు డైరెక్ట్గా వేగిపోతాయి. సో అలా మేము ఇది వేగిపోయిన తర్వాత టమాటాస్ కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలి. దాని తర్వాత కొంచెం అలా వాటర్ వేస్తూ ఉన్నాను. అలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ పెప్పర్, కారం, సాల్ట్, పసుపు, ఇలా మన దగ్గర ఉన్న మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అలా బాగా ఉడుకుతున్న టైంలో ఎగ్ అనేది కర్రీలో డైరెక్ట్గా కొట్టేయాలన్నమాట. ఎగ్ పగలగొట్టేసి డైరెక్ట్గా కర్రీలో వేసేయాలి. అప్పుడు ఇలా ఎగ్ అనేది పొట్లుగా వచ్చేసి కర్రీ వస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది.